హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ బ్రహ్మానందం. అండ్ మన బ్రహ్మానందం గారు మళ్ళీ చాలా ఇయర్స్ తర్వాత తన సోలో మూవీ తోటి రావడం జరిగింది. అండ్ మరి మన బ్రహ్మానందం గారి మూవీ ఎలా ఉంది, మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేశారా లేదంటే ఏడిపించేశారా మూవీలో, అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయా లేదా మూవీలో, అండ్ మూవీని మనందరం థియేటర్ లో చూడొచ్చా లేదా, మూవీ బాగుందా లేదా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు, మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా మస్తు అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా మస్తు అసలు అయితే మర్చిపోకండి. మరి మూవీ గురించి ఎలాంటి స్పాయిలర్స్ రివీల్ చేయకుండా మీకు సింపుల్ గా చెప్పాలంటే, మరి సెల్ఫిష్ గా ఉన్న మన హీరోని ఎలా మార్చారు అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ. మరి తను మారాడా లేడా, అసలు తను అలా అవ్వడానికి కారణాలేంటి, మరి మీకు ఇవన్నీ తెలియాలంటే డెఫినెట్ గా ఈ మూవీని మీరు ఖచ్చితంగా థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. అండ్ మూవీలో నాకు బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ విలేజ్ విజువల్స్ కానివ్వండి లేదంటే ఆ మూవీ స్టోరీలోకి వెళ్లే విధానం కానివ్వండి, ఫస్ట్ హాఫ్ మీకు అయితే ఆ కామెడీ సీన్స్ తో ఆ స్టోరీ ఎక్స్ప్లెనేషన్స్ తో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ ఇంకా బాగా నచ్చుతుంది. ఆ ఎమోషన్ సీన్స్ కి డెఫినెట్ గా కనెక్ట్ కాని వారంటే ఎవరు ఉండరు, డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఆ ఎమోషన్ సీన్స్ కు మాత్రం. అండ్ మూవీకి మెయిన్లీ హైలైట్ పాజిటివిటీ ఏదైనా ఉందంటే డెఫినెట్ గా మన అదే బ్రహ్మానందం గారి అబ్బాయి అండ్ బ్రహ్మానందం గారు వెన్నెల కిషోర్, వీళ్ళు ముగ్గురే మూవీకి మెయిన్లీ హైలైట్ అని చెప్పేసి చెప్పాలి. వీళ్ళు ముగ్గురు మూవీలో మనకు కనిపిస్తున్నంత సేపు, వీళ్ళు ముగ్గురు కలిసినంత సేపు వీళ్ళు చేసే ఫన్, ఆ ఎమోషన్ సీన్స్ లో వచ్చే ఆ సీన్స్ నిజంగా ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపిస్తుంది మూవీలో. మరి ఇవన్నీ కాదు, మూవీని మేము థియేటర్ లో చూడొచ్చా లేదంటే అసలు ఇన్ని డౌట్స్ మీకు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ఫ్యామిలీతో కలిసి అయితే వెళ్ళి చూడండి. అండ్ ఫ్యామిలీతో మీరు అయితే డెఫినెట్ గా వెళ్ళి చూసినట్టయితే చాలా బాగా కనెక్ట్ అవుతారు మూవీకి. అండ్ మన బ్రహ్మానందం గారి మూవీని మనం మిస్ అవుతామా, డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అయితే ఎవరు మిస్ కారని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మన మీమ్ గాడ్ మూవీ అయ్యా మనం మిస్ అవుతామా ఇలాంటి మూవీ. అండ్ డెఫినెట్ గా ప్రతి ఒక్కరు థియేటర్ లోనే అయితే చూడండి. మరి ఇప్పటికే థియేటర్ లో ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో, ఎంతమందికి నచ్చిందో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. మాక్సిమం ప్రతి ఒక్కరు నచ్చిందనే కమెంట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. అండ్ మన ఛానల్ ని ఇంతవరకు చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే, ఆల్రెడీ నేను చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా మస్తు అంటే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ మనం అయితే 11K అయితే కంప్లీట్ అయితే వేసేసుకున్నాం. ఇలాగే ఫాస్ట్ గా 15K 20K కూడా అయితే ఫాస్ట్ గా కంప్లీట్ అయితే వేసేసుకోవాలని చెప్పేసి అయితే కోరుకుంటూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన విశ్వక్సేన్ గారిది లైలా మూవీ కూడా అయితే ఈ రోజు రిలీజ్ కావడం అయితే జరిగింది. కొద్దిగా అయితే వెయిట్ చేయండి, అందరికన్నా ఫాస్ట్ గా మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. కాబట్టి మీరు చేయాల్సిన పని అయితే ఏం లేదు, జస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. అండ్ ఆ మూవీ రివ్యూ కూడా అయితే ఫాస్ట్ గా అయితే మన ఛానల్లో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మూవీ రివ్యూతో అయితే మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే. మరి మీలో ఈ వీడియో చూసిన వాళ్ళలో జస్ట్ బ్రహ్మానందం గారి కోసమే మూవీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాలాగా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. నాకైతే తెలుసుకోవాలని ఉంది, జస్ట్ బ్రహ్మానందం గారి కోసమే వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి చూద్దాం. ఎంతమంది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేస్తారు, నేనైతే వెయిట్ చేస్తున్నాను. అండ్ రెడీగా ఉండండి, నెక్స్ట్ రివ్యూ వీడియో కూడా అయితే వస్తుంది లైలా మూవీ రివ్యూ.